చేసి వెనకాల అక్కడక్కడక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మొత్తం ముందుకు వచ్చేసేయాలండి. ఒక గంట సేపు భజన కార్యక్రమాలు చేసుకున్నాం అందరూ కూడా. అయితే మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దేవి దేవతలందరినీ కూడా, అంటే ఇంతవరకు ఒక స్టేజ్ అండి ఇది. ఒక్కసారి భగవద్గీత పారాయణం జరిగిన తర్వాత ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా మారిందనమాట. వెనకాల ఉన్న అక్కడ కొనాకున్న వాళ్ళందరూ కూడా చైర్లు తీసుకొని ముందుకు వచ్చేసేయాలండి. భజన అంటే ఏంటంటే భా అంటే భగవంతుడు, జన అంటే జనాలు, భగవంతుడిని జనాలని కలిపేదే భజన అండి. దయచేసి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసేయాలండి దయచేసి. చూస్తే అట్లా ఉన్నాడు కానీ మొత్తం తత్వం రామదాస్ తత్వం వచ్చింది. ఆయనకు మీ అందరు ఆశీస్సులు కావాలి. ఇక్కడ ఉండండి, రామ రసంలో మీరందరూ లీనం కండి. तस्मै श्री गुरवे नमः। शरदिन्दु समाकारे परब्रह्मस्वरूपिणे वासरापीडनिलये सरस्वती नमोस्तुते। श्री सरस्वती नमोस्तुते। गुरो विश्वभगवान की जय। మంతెన శ్రీనివాస్ సనాతన ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపకుడు. ఈరోజు హైదరాబాద్లోని రాగ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 10,116 మందితో ప్రపంచంలో మొదటిసారి 10,116 మంది ఒకేసారి సామూహిక గీతా పారాయణ కార్యక్రమం చేశారు. దీనివల్ల ఎందుకు చేశామంటే ఈ విశ్వంలో ఈరోజు అశాంతి, అలజడులు, తర్వాత టెన్షన్స్ పెరుగుతున్నాయి, ఉగ్రవాదం పెరుగుతుంది. కాబట్టి శాంతి నెలకొలాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుంచి 120 ప్రాంతాల నుంచి సత్సంగ సభ్యులు వచ్చారు. దాదాపు ఒక 40 మంది సాధువులు అటెండ్ అయ్యారు. అట్లానే మిగతా ప్రాంతాల నుంచి అన్ని పరివార్ క్షేత్రాలు అంటాం. అంటే ఏంటంటే భగవద్గీత మీద కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. ఆ సంస్థలు అన్నీ కలిసి ఈ కార్యక్రమం చేశాం. మాది సనాతన ధర్మ ప్రచార సమితి గత 5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికీ ఒక 70-80 వేల మందికి రీచ్ అయ్యాము. ఈ రోజుతో 80,000 దాటింది. మా లక్ష్యం ఏంటంటే 1 కోటి మందికి భగవద్గీత అందజేయాలి. ఆ జ్ఞానాన్ని ముఖ్యంగా అందజేసి మన దేశంలో ఉండే యువతకి ధైర్యాన్ని ఇచ్చి ఈ యువత ప్రపంచ విజేతలుగా నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు కార్యక్రమంలో సాధువులు సంపూర్ణానంద సరస్వతి, తర్వాత ఎలబాక సత్యానంద స్వామితో దయానంద స్వామి, ఇట్లా 40 మంది సాధువులు వచ్చారు. అట్లానే ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, మసవ చెన్నప్ప గారు. మరియు ఈ సందర్భంగా ఒక సంచిక రిలీజ్ చేశాం. మేము భగవద్గీత అంటే శ్లోకము అర్థమే ఉంటుంది, కానీ మేము ఏం చేశామంటే ఒక్కొక్క అధ్యాయాన్ని 18 అధ్యాయాలు 18 మంది ప్రొఫెసర్స్ తెలుగు అనువాదం చేశారు. అది ఈరోజు ఎట్లా ఉపయోగపడుతుందో దాని మీద వ్యాసాలు రాశారు. ఆ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దానివల్ల మనం ఏమంటున్నామంటే మన యువతలో నైరాశ్యం రాకుండా ధైర్యాన్ని ఇచ్చేది ఈ భగవద్గీత. కాబట్టి ఆ భగవద్గీత అందరి చేతిలోకి వెళ్ళాలి అని మన సనాతన ధర్మ ప్రచార సమితి పనిచేస్తుంది. నేను సనాతన ధర్మ ప్రచార సమితి సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. ఈ రోజున ముఖ్యంగా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనిషి చాలా ఒత్తిడితో జీవనం కొనసాగిస్తున్నారు. ఆ ఒత్తిళ్లలో మనం రోజు చేసే ధర్మాచరణ మర్చిపోతున్నాం. ముఖ్యంగా ధర్మాచరణ ఎందుకు జరగట్లేదంటే దైనందిన కార్యక్రమాల్లో అనేక సమస్యలు మన చుట్టూ వెంటాడుతున్నాయి. అందుకు తగ్గట్టు వేరే సమాజాలు, వేరే అటువంటి వర్గాలు వాళ్ళు వాళ్ళ ప్రచారాన్ని ఎక్కువ చేశారు. మన ప్రచారం, మనం సింహభాగం హిందువులం సింహభాగం ఉన్నామని చెప్పి మనం ప్రచారం చేయడం లేదు, కానీ అది ఎక్కువ అవుతుంది, మనకు తక్కువ అవుతుంది. ఈ విషయాన్ని
గమనించి మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దీనంతా కూడా మేము ఎందుకు చేస్తున్నాం అంటే మా లక్ష్యం ఒకటే, ఏ గ్రామాలలో అయితే ఎవరైతే చిన్న చిన్న సమాజాలు ఉంటాయో, చిన్న చిన్నటువంటి ధార్మిక సంస్థలు ఉంటాయో వాళ్ళందరినీ సంయుక్తంగా పటిష్టం చేసి, వాళ్ళందరినీ సంఘటితం చేసి ప్రతి ఊరిలో ప్రతి శనివారం భగవద్గీత అనే పుస్తకం పట్టుకొని చదువుకునేటువంటి ఏర్పాటు చేసేంత వరకు కూడా మా కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేసుకుంటున్నాను.